ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. అంటే సాంగ్ అయితే ట్రెండ్ అవుతుంది. చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఇక్కడ చూసుకుంటే నేను బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా, అంటే ఫుల్ ప్రాజెక్ట్. ఇక్కడ మీకు కొంచెం చెప్తాను, మీరు ఒకసారి లాస్ట్లోకి అయితే చూడండి. ఎందుకంటే నేను దీంట్లో నూలు అయితే యాడ్ చేశాను. అది నూలు ఉంటే మీకు ఇక్కడ కెమెరానే ఇచ్చేవాడిని, కానీ ఇక్కడ కెమెరా అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఫొటోస్కి మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే కానీ యాడ్ చేసుకుంటే కానీ మీకు ఎఫెక్ట్ అయితే రాదు. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఫోటో ఇచ్చా కదా, ఇక్కడ దీంట్లోనే మీరు రీప్లేస్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. కానీ మిగతా అన్నీ మీరే యాడ్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లో ఒక ఫోటో అయితే ఉంటుంది, దాంట్లోనే ఎఫెక్ట్ ఇచ్చాను. ఇక్కడ మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా, కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్ కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇప్పుడు మీరు ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, స్టార్టింగ్లో మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ ఏది ఉంటుందో అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. మీరు కింద ప్లస్ సెకండ్ మీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసుకోండి. నేను చూస్తాను ఒక నిమిషం. ఇక్కడ ఫోటో అయితే ఉంది కదా, ఈ ఫోటో యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని పైన 3 డాట్ ఫిల్ చేసుకోండి. ఫోటోని ఫిల్ చేసి ఇక్కడ కిందికి తీసుకొచ్చేసేయండి. మొత్తం టెక్స్ట్ అయితే ఉంటుంది కదా, టెక్స్ట్ కింద పెట్టుకోండి. ఇలా టెక్స్ట్ కింద పెట్టుకొని ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎఫెక్ట్ ఓన్లీ ఎఫెక్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నూల్కి యాడ్ చేసిన ఎఫెక్ట్ అయితే రాలేదు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నూల్ 1 అని ఉంది కదా, మీరు నూల్ 1లో అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేయాలి. దానికోసం ఫోటో మీద ట్యాప్ చేసి పైన డిలీట్ పక్కన ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఎలైట్ మోషన్ లోగో తోటి, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నూల్ 1 అయితే ఉంటుంది, నూల్ 1లో యాడ్ చేసుకోండి. మీరు నూల్ 1లో యాడ్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇలాగైతే వస్తుంది. ఇలాగే మీరు అన్ని ఫొటోస్ అయితే ఇలాగే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేయండి. ఇలా ఇంకో ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా లాస్ట్కి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన 3 డాట్ ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కింద తీసుకొచ్చేసేయండి. మళ్ళీ టెక్స్ట్ కింద తీసుకొచ్చేసేయండి. ఇలా మీరు 1 బై 1 చూసి అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెమైనా మిస్టేక్ అయితే మీరు ఎఫెక్ట్ అయితే రాదు. ఓకేనా, ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ నూల్ 2 ఉంది కదా, ఇప్పుడు దీన్ని కూడా నూల్ 2లో అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ డిలీట్ పక్కన ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నూల్ 2 ఉంది కదా, ఇక్కడ నూల్ 2లో అయితే యాడ్ చేసుకుంటే దీనికి కూడా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలాగైతే వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ పైన డిలీట్ పక్కన ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికైతే నూల్ 3లో యాడ్ చేసుకోవాలి. మీరు ఒకసారి చూసి యాడ్ చేసుకోండి. నూల్ 3 ఇలా ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా నూల్ 3లో ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నూల్ 4లో ఇలాగైతే మీరు యాడ్ చేసి కొంచెం చూసి అయితే ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఫోటో ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే 1 బై 1 చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.